హలో వ్యూవర్స్! ఇవాల్టి స్పెషల్ పీతల పులుసు. అది కూడా మన ఆంధ్ర స్టైల్‌లో. పీతలతో ఆడుకుందాం అని చెప్పి వదిలిపెడితే అవి మాతో ఆడుకోవడం స్టార్ట్ చేశాయి. ఒక పీత అయితే నా మీద అటాక్ చేయడానికి కూడా వచ్చింది. పీతల్ని నీట్‌గా కట్ చేసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, పెరుగు వేసుకొని వాటర్ పోసి 2, 3 సార్లు కడిగి ఒక గిన్నెలో వేసుకున్నాం. ఇవి మొత్తం 1 కేజీ పీతలు. మిక్సీ జార్‌లో ఒక స్పూన్ ధనియాలు, 4, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 అంగుళాల అల్లం ముక్క, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 పెద్ద టమాటాలు కూడా పేస్ట్ చేసుకోవాలి. 25 గ్రాముల చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కళాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక యాలుక్కాయ, పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి పచ్చిమిర్చి 2 నిమిషాలు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ కూడా కళాయిలో వేసుకొని టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటో పేస్ట్ వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపి మసాలాలోంచి నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్న తరువాత అందులో కడిగి పెట్టుకున్న పీతలు కూడా వేసుకొని పీతలకు మసాలా పట్టేట్టు బాగా కలుపుకొని మూత పెట్టి పీతల్ని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకొని పీతల్లో పోసుకోవాలి. కర్రీలో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెట్టి కర్రీని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఆంధ్ర స్టైల్ పీతల పులుసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. బాయ్ బాయ్.